ఈరోజు క్రిస్మస్ కదా, పిల్లలందరికీ హాలిడే, ఇంట్లో ఉన్నారు, మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు. బిర్యానీ చేయమ్మా చాలా రోజులు అయింది అంటే అన్నీ పెట్టుకుంటున్నా. షూట్ చేద్దాం, నువ్వు బిర్యానీ చేసేది ఒక్కొక్కసారి డిఫరెంట్ బిర్యానీస్ చేస్తావు కదా అంటే ఈరోజు బిర్యానీ ఏం చేయాలనుకుంటున్నా అంటే, నిన్న గీతా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఉలవచారు ఇచ్చిందండి. ఉలవచారుతో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. సింపుల్ ప్రాసెస్, మీరు తక్కువ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా క్యారెట్ని తురిమి చక్కగా కడిగాను. ఇదేమో రైతా కోసం ఇంట్లో తోడుపెట్టిన పెరుగుంది, దీంతో రైతా చేసేద్దాం. ఎప్పుడు మామూలుగా వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత కడగం, కానీ రైతాకైతే ఖచ్చితంగా కడుగుతాం. ఎందుకు అంటే అదంతా కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్, రైతా పాడైపోతుంది. సో ఓన్లీ రైతాకి వెజిటేబుల్స్ అయితే కడగాలి. ఆనియన్ స్మెల్ కూడా పెరుగుకి పట్టుకోకుండా ఉంటుంది అనమాట. హోటల్లో చేసే స్టైల్లో నేను చెప్తున్నాను. సో ఫస్ట్ రైతా చేసేద్దాం. ఇది తీసేవిరా, ఇందులో ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇందులో వేసేస్తున్నా. మీతో మాట్లాడుతూ వంట చేద్దాము అని. అలాగే పెరుగు ఇందులో వేసేస్తున్నా, ఇంట్లో చేసింది చిక్కటి పెరుగు. వీరా, ఇందులో కొంచెం నీళ్ళు తీసుకో, మిక్స్ చేయడమే. రైతా అయితే అయిపోయింది. కొంచెం ఉప్పు వేద్దాం ఇందులో, కొంచెమే, ఎన్ని తీసుకున్నా కలిపి అందులో వేసి. కొద్దిగా సాల్ట్. రైతా ముందే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది, కమ్మగా చల్లగా. మరి ఎక్కువ వాటర్ వేస్తే రైతా బాగుండదు, థిక్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో మూత పెట్టి పెట్టేద్దాం. నెక్స్ట్ బిర్యానీ చేద్దాం రండి. ఇప్పుడు నేను 2 kgs చికెన్ తెచ్చాను. చికెన్ని ఆల్రెడీ వెనిగర్ వేసి చక్కగా వాష్ చేసా. దీంట్లో చికెన్కి సరిపడా ఉప్పు వేసేయాలి, కొంచెం ఆయిల్ అండ్ కొద్దిగా పసుపు. ఇంతే మ్యారినేషన్. ఉలవచారు బిర్యానీ కదా, మసాలాలన్నీ ఇందులో వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసి కలిపి పెట్టేసుకోండి. ఇది మీరు 3-4 గంటలు పెట్టుకున్నా ఓకే, లేదా ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా ఓకే. ఎప్పుడైనా చికెన్, మటన్ తెచ్చుకున్నప్పుడు సింపుల్గా, అంటే అప్పుడు చేయడం కుదరకపోతే మీరు ఏం చేయాలి అంటే, ఫ్రిడ్జ్లో ఉప్పు, పసుపు, నూనె కలిపి పెడితే మీరు బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, స్టార్టర్స్ చేసుకోవడానికైనా యూజ్ అవుతుంది. అదే మీరు కారం, మసాలాలు అన్నీ కలిపితే అన్నీ చేయలేమన్నమాట. మనం మటన్ అయినా చికెన్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, పాడవదు. నెక్స్ట్ డే కుక్ చేసుకోవడానికి ఈజీ అనమాట. సో దీన్ని పక్కన పెట్టాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా. ఇక్కడ బిర్యానీ గిన్నె పెట్టాను, అలాగే నీళ్ళు ఇక్కడ ఎసరుకు పెట్టాను అనమాట. ఇందులో సాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, బండ పువ్వు. ఏ బిర్యానీకైనా ఈ పువ్వుతోనే ఫ్లేవర్ అండి, ఇది ఖచ్చితంగా వేసుకోండి. యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, నల్ల ఇలాచీ అంటారు, ఇది బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్కి. సో ఇవి వేసేసి ఇప్పుడు మసాలా వాటర్ అనమాట, వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి, బాగుంటుంది. మసాలా నీళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కువసేపు బాయిల్ చేసిన తర్వాతనే రైస్ వేస్తే ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది. చాలామంది బాగా మరుగుతున్నప్పుడు జస్ట్ వేసి రైస్ వేసేస్తారు, అప్పుడు అంత బాగుండదు. ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే ముందు మసాలా నీళ్ళు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తున్నా. కొంచెం నీళ్ళల్లో ఎక్కువ ఉప్పు వేయాలి, వాటర్ తీసేస్తాం కదా. అక్కడ మసాలా నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల బిర్యానీకి ఇక్కడ గిన్నె పెట్టాను, ఇందులో నూనె వేస్తున్నాను, నెయ్యి కూడా. ఇది కచ్చా బిర్యానీ కాదు, మనం ఫస్ట్ కర్రీలాగా చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఫస్ట్ బిర్యానీ ఆకేసేద్దాం. బిర్యానీ ఆకు, అలాగే
2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి ఇందులో వేసాను. నెయ్యిలో ఉల్లిపాయలని మంచిగా వేగనివ్వాలి, మంచి కలర్ రావాలి, బ్రౌన్ అవ్వాలి. సో ఇదన్నమాట. బిర్యానీ ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండితేనే బాగుంటుందండి. చిన్న క్వాంటిటీలో బిర్యానీ అంత టేస్టీగా అవ్వదు. చిన్న క్వాంటిటీలో వండాలంటే కుక్కర్ బిర్యానీ చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చిన్న కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఏం చేస్తారు. సో నాకైతే ఎప్పుడు పెద్ద క్వాంటిటీ వండడం అలవాటు, ఇష్టం కూడా నాకు. సో ఇవి బ్రౌన్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్. అలాగే బిర్యానీకి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, పుదీనా కూడా చాలా ముఖ్యమండి. ఫ్రెష్గా ఉన్నది మంచిగా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ పుదీనా ఒలిచి పెట్టుకున్నాం, కొత్తిమీర కట్ చేస్తున్నా. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ మటుకి మంచి బ్రౌన్ అవ్వాలి. ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయం కదా, డైరెక్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసాం కాబట్టి బ్రౌన్ అవ్వనివ్వాలి. మసాలా నీళ్ళు మరిగాయి. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అందులో వేసేసుకోవడమే. అలాగే ఉల్లిపాయలు కూడా బ్రౌన్ అయ్యాయి చూడండి, ఇలా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి, ఆల్రెడీ ఇందులో చికెన్లో మనం పసుపు కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ పసుపు అవసరం లేదు. అలాగే కొత్తిమీర, పుదీనా ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనాతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం వేగనిద్దాం. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. చికెన్ వేసిన తర్వాత మనకి నూనెలో ఇలా కొంచెం గోలాలన్నమాట. అంటే పైన మనకి వైట్గా అయింది కదా, అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కారం, ఉల్వచారు బిర్యానీకి ఎక్కువ స్పైసీగా చేయకూడదు, ఎప్పుడైనా సరే మైల్డ్గానే ఉండాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, నేను ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నాను, బాగుంటుంది. మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. అలాగే నా దగ్గర కొంచెం ఎప్పుడు రెడీగా కొబ్బరి పొడి ఉంటుంది. కొబ్బరి గసాలు మంచిగా వేయించి పౌడర్ చేసి పెడతానమాట. అది కొంచెం వేస్తా, ఎప్పుడే ఏ బిర్యానీ చేసినా వేస్తా, నాకు నచ్చుతుంది. మంచి గ్రేవీగా వస్తుంది అన్నమాట మసాలా. అలాగే ఇందులో ఉలవచారు ఇప్పుడే వేసేసుకోవాలి. ఉలవచారులోనే చికెన్ మంచిగా ఉడకాలన్నమాట. నేను కూడా ఎప్పుడు ఇందిరా ఫుడ్స్ వాళ్ళదే కొంటా ఉలవచారు, చాలా బాగుంటుంది. అండ్ గీతా గారు కూడా అదే ఇచ్చారు. వేసేయాలి. కొంచెం వాటర్ కూడా వేయచ్చు ఇందులో. అలాగే ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒకసారి కొంచెం ఉడికిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని కారం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి, ఇంకొంచెం కుక్ అవ్వాలి. ఈ లోపల చికెన్ కూడా ఉడుకుతుంది. రైస్ ఉడికిపోయింది కానీ ఇంకా చికెన్ గ్రేవీ దగ్గర రావాలన్నమాట. సో రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా. సో చికెన్ ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ తీసిందాక పక్కన పెట్టాను కదా, రైస్ కూడా మనకి 90% కుక్ అయిపోవాలి. ఇప్పుడు రైస్ని పైన వేయడమే. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో కొంచెం నెయ్యి, పైనుండి నెయ్యి వేస్తే ఆ ఫ్లేవరే వేరే అనమాట. ఇలా పెడితే మొత్తం గంటకున్న నెయ్యి అంతా వచ్చేస్తుందని అలా పెట్టా. అండ్ కొంచెం ఫుడ్ కలర్, సాఫ్రాన్ వాటర్ అయినా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ చేస్తే అద్దిరిపోయే ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇదన్నమాట విషయం. 15 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. బిర్యానీ రెడీ అయింది. ఇక్కడేమో మటన్ పెట్టాను. అత్తమ్మ నాకు చికెన్ బోర్ కొడుతుంది, నాకు మటన్ కావాలి అంటే అత్తమ్మ కోసం మటన్ చేశాను అనమాట. ఇదిగోండి, చక్కగా జ్యూసీగా ఉంటుంది బిర్యానీ. ఉలవచారు
బిర్యానీ అన్నమాట.